ప్రశాంత్ తల్లి గారు ఉన్నారు ఇక్కడ. ఆ తల్లిని కూడా సంధ్య ఎవరైతే ఉన్నారో కనీసం కన్న తల్లిని కూడా ఇక్కడ రానిచ్చేది కాదు. రావద్దు, మొత్తం రపరప కొట్లాట. కాబట్టి ఈమెతోనేమన్నా అసలు ఎట్లా తెలిసింది వాళ్ళ అమ్మగారికి, ప్రశాంత్ వాళ్ళ అమ్మగారికి? ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఎప్పుడు మీతోనేమన్నా మాట్లాడేమని చెప్పిండా ఇట్లా చేస్తుంది కోడలని? ఏం చెప్పింది? లేదు బిడ్డే, నా కొడుకు ధర్మరాజు వాడేం చెప్పలేడు. సౌదీ నుంచి హైదరాబాద్ ఇడికి ఇంటికి వస్తున్న విషయం తెలియదా? నాలుకలకి తెలియదు. నీకు చెప్పలే? అసలు చెప్పలే, అసలు ముఖం కూడా చూడలే బిడ్డే. గవర్నమెంట్ దవాఖానలో శవం లెక్క వాడేస్తే అయ్యా నీకు 500 ఇస్తాను, గోంత ముఖం చూపి అంటే కూడా అమ్మ అట్లా రూల్స్ లేవు అంటే ఆనల పడినా. నీ కొడుకులు? నాకు ఒక్కోడే కొడుకు అయ్యా, నీసుకుంటే బలం ఉన్నాడు అయ్యా. ఆనవడంగా ఆడ మెట్ల మీద గిట్ల కూర్చున్న బిడ్డే, నేను ఒక్కదాన్ని. ఈమెడికి పోయింది మీ కోడలు? వీళ్ళు వచ్చిండ్రు, తాగుతా తింటా ఎంజాయ్ చేస్తా. మీ కోడలికి అంతకన్నా ముందు కూడా చాలా మందితో నీ ఊర్లో అక్రమ సంబంధం ఉంటేనే ఈ సీసీ కెమెరాలు పెట్టించినట్ట. అంతకన్నా ముందు ఏం పంచాయతీ అయింది? అంతకన్నా ముందు అయ్యా 2 మాటల పోలీస్ స్టేషన్. ఇది ఏ మాట? నీ మాటనే వినేది కాదు అసలు సంధ్య, నీ మాట వినేది కాదు అసలు. వినేది కాదు, పిల్లగాండ్లు దగ్గర కత్త కొట్టుకుడు. సిగం వస్తుండే నీ కోడలికి, ఏదో సిగం వస్తుందంట దేవుడు. సిగం వచ్చి 1000 సంపాదించు. ఇప్పుడు నేనేం బతకాలా, ఎటు పోవాలా? 60 ఏండ్ల వయసు బిడ్డే ఇది నాకే. ఇగో నిన్న పడిపోతే ఒడ్డులు పిల్లగాండ్లు లేపిండ్రు. ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ తల్లి గారు ఉన్నారు ఇక్కడ. ఆ తల్లిని కూడా సంధ్య ఎవరైతే ఉన్నారో కనీసం కన్న తల్లిని కూడా ఇక్కడ రానిచ్చేది కాదు. రావద్దు, మొత్తం రపరప కొట్లాట. ఈమె ఇక్కడికి వస్తాయి, ఎందుకంటే ఈమె అక్రమ సంబంధాలు, ఈమె ఆగడాలు మొత్తం బయటికి వస్తాయి కదా. అందుకే కొంతమంది అత్తలను చూస్తే కంట్లే ఏదో పోసుకుంటారు అన్నట్టుగా ఈరోజు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగాడు. కొడుకేమో సౌదీలా కష్టపడి సంపాదించి ఇక్కడ డబ్బులు పంపిస్తే ఉంచుకున్న వాళ్ళకి తాగిపించుకుంటా, బీర్లు తాగుకుంటా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే మళ్ళీ అత్త ఇక్కడ వస్తే ఈ సంసారాలు ఇవన్నీ పడతాయి అక్రమ సంబంధాలు. కాబట్టి ఈమెతోనేమన్నా అసలు ఎట్లా తెలిసింది వాళ్ళ అమ్మగారికి, ప్రశాంత్ వాళ్ళ అమ్మగారికి? ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఎప్పుడు మీతోనేమన్నా మాట్లాడేమని చెప్పిండా ఇట్లా చేస్తుంది కోడలని? ఏం చెప్పింది? లేదు బిడ్డే, నా కొడుకు ధర్మరాజు వాడేం చెప్పలేడు. ఆడు నాకు 3 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఫోన్ చేసిండు. ఇప్పుడు 4వ సంవత్సరం అవుతుంది. ఆడు నాకు ఫోన్ లేదు. ఆడు ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు పోయిండు నాకు అది కూడా తెలియదు. వీడికి సౌదీ నుంచి హైదరాబాద్ వీడికి ఇంటికి వస్తున్న విషయం తెలియదా? నాలుకలకి తెలియదు. నీకు చెప్పలే? అసలు చెప్పలే, అసలు ముఖం కూడా చూడలే బిడ్డే. నన్ను ముఖం కూడా చూడలే. గవర్నమెంట్ దవాఖానలో శవం లెక్క వాడేస్తే అయ్యా నీకు 500 ఇస్తాను, గోంత ముఖం చూపి అంటే కూడా అమ్మ అట్లా రూల్స్ లేవు అంటే ఆనల పడినా. పడ్డవాడిని పండుకున్నా. ఆనల్నే ఆడ ముఖం చూపిస్తారు తెల్లారుతని. అప్పటికే చనిపోయిండు కొడుకు, బతుకున్నాడని చెప్తున్నారుగా? లేదయ్యా, చనిపోయిండు. అంటే నీకు ఆల్రెడీ కిందెత్తేసినప్పుడు తెలియదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చే తెలియదు. చంపేసిన తర్వాత హాస్పిటల్ తీసుకున్నాక తెలుసు నీకు. అప్పటికి సౌదీ నుంచి కొడుకు వచ్చిండన్న విషయం కూడా తెలియదు. నాకు తెలియని బిడ్డే. నీకు కనీసం వస్తున్నమ్మా నేను ఇంటికి వస్తున్నాని సౌదీ నుంచి వస్తేప్పుడు ఫోన్ చేయలేదా కొడుకు? చేయలేదు బిడ్డే, చేయలేదు. నేను అబద్ధం చెప్పా బిడ్డే. ఎంతమంది తల్లి నీ కొడుకులు? నాకు ఒక్కోడే కొడుకు అయ్యా, నీసుకుంటే బలం ఉన్నాడు అయ్యా. ఆడు 10 మందిని ఆపుతాడయ్యా. కానీ అది మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అన్ని బర్బాద్ చేసేసింది అయ్యా. ఇప్పుడు ఈమెను ఎట్లమ్మా? ఈమె అరేంజ్ మ్యారేజా, ఎట్లా పెళ్ళి, ఎట్లా లవ్ మ్యారేజా? పెళ్ళి భూమిలో పోయింది అయ్యా. అది ఎల్మల్ నుంచి అయిభోగ్యంగా పెళ్లి చేసిన, 15 మేకలను కోసిన, కులమూలం పిలిపించిన, ఆడకట్టు 3 సుట్లు, 5 వద్దులు బ్రహ్మాండంగా తినిపించిన. నీకు ఇక ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చి ఆర్పికు నువ్వు పోయి అసలు ముఖమే చూడలేదా హాస్పిటల్లో కొడుకుది?
చూడలే ఆల్రెడీ ఎర్రగా అయిపోయినాడని చెప్తా ఉన్నారు. లేదు బిడ్డే, నల్లగా అయిండు. తెల్లారి లేవగానే మూతి అంతా వలిగిపోయింది, పెదవులన్నీ వలిగిపోయినాయి. ఎప్పుడు చూడాలా నా కొడుకును, ఎప్పుడు చూడాలని ఆనవడంగా ఆడ మెట్ల మీద గిట్ల కూర్చున్న బిడ్డే. నేను ఒక్కదాన్నే. ఈమెడికి పోయింది మీ కోడలు? వీళ్ళు వచ్చిండ్రు, తాగుతా తింటా ఎంజాయ్ చేస్తుండ్రు. నలుగురు మామలు, ఒక్క అన్న, అవ్వ, అందరు ఈయన ఉన్నారు. అందరు ఈయనే ఉన్నారు. ఈ ఉంచుకున్న అనిల్ ఎవరు? ఈయన మీ కోడలు ఉంచుకున్న ఆయన ఎవరు అసలు? అనిల్ నా కోడలు దవాఖానలో చేసే వ్యక్తి, నర్సుగా. నర్సుగా. ఇక ఈడు తెమ్మన్నుడు దారు తెచ్చిన. ఈ అనిల్ ఎవరు అసలు? ఈయన ఎక్కడైనా ఈయన జర్నలిస్ట్ అంట, మీడియా పర్సన్ అంటే ఎవరైనా అసలు? అది తెలియదు నాన్న. ఏ ఊరైనా తెలియదా ఉంచుకున్నాడు? తెలియదు. మీ కోడలికి అంతకన్నా ముందు కూడా చాలా మందితో ఈ ఊరిలో అక్రమ సంబంధం ఉంటేనే ఈ సీసీ కెమెరాలు పెట్టించినట్ట. అంతకన్నా ముందు ఏం పంచాయతీ అయింది? అంతకన్నా ముందు అయ్యా 2 మాటల పోలీస్ స్టేషన్కి పోయినా. నా మాట రమ్మి, మీరే ఓళ్ళు మాట్లాడకుండ్రి. నాకు డౌట్ వచ్చి ఇల్లు కోనర్కు ఉన్నది, నేను నా కొడుక్కే సంబంధం ఉండాలి సీసీ కెమెరాలది, ఇంకెవ్వరికి వద్దు. టీవీలో ఒక టీవీ పెట్టించిన లోపల. మీ ఇంట్లోనా ఈడనా? నా రూమ్లో. నీ రూమ్లో? ఈడుండవుగా? ఏడుంటావు? ఈ నిజామాబాద్లో ఉంటా కానీ ఫోన్లో చూస్తా బిడ్డే, నాకు పెద్ద ఫోన్ ఉన్నది. ఆహా, నీకు కూడా లింక్ అయి ఉంది సీసీ కెమెరాలో. ఎవరు వస్తారు ఎవరు పోతారు? నీ కొడుకున్నది. ఓకే. అయితే చూపించిన వారి గిట్ల గిట్ల అంటున్నారా, ఊళ్ళో 4-5 సోపతి, ఇక బయట ప్రపంచం నాకు తెలియదు అని చెప్పిన. అమ్మ నువ్వన్నీ పట్టించుకోకే, నా పెళ్ళం మీద నాకు విశ్వాసం ఉన్నది అంటని ఆడన్నాడు. విశ్వాసం ఉంటే నువ్వు వచ్చి చూసుకోరా, మరి నీకు తెలుస్తుంది. 4 అంటారు, ఇల్లంతా ఉన్నారు. అయ్యా నేను పొలం పని చేసిన, ఇల్లు కట్టుకున్నా, అన్నీ ఓదిచ్చింది వాళ్ళ కోసమే కదా బిడ్డే. ఒక బిడ్డ ఉండే ఆయనతో చనిపోయింది. కొడుకు ఒక బిడ్డ అయితే బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయింది. ఆగు మన్మడు, పెద్ద మన్మడు. అయితే ఇక ఆడే నాకు సాయం బిడ్డే. నాకు ఓళ్ళు లేరు, మేము తాయినోళ్ళమయ్యా, కురుమోళ్ళు. నా అవ్వగారితే ఊరయ్యా, నా అన్నదమ్ములు పుట్టాడు బలగమయ్యా. మేము తల్లికి 5 ఒక తక్క చచ్చిపోయింది. 3 తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఒకదాన్ని. పిల్లలకు పిల్లలు అయినరు, పెళ్ళిళ్ళు అయినాయి, భవంతులు కట్టుకున్నారు. అయ్యా ఈమె కుర్మామేనా? ఈమె కూడా సంధ్య కుర్మదే. ఏ ఊరు వాళ్ళ అమ్మగారు? ఎల్మల్. ఓకే. అంతకుముందే అది నందిపేటలో దవాఖానలో పని చేస్తున్నా అంటే నేను అద్దన్నా, ప్రశాంత్ ఇది మంచి మాట కాదు, మనకు దవాఖానలో పని చేసేది వద్దు, మనం చెయ్యరు ఏడ పని, ఏదున్నా వ్యవసాయం పని చేసుకుంటారు, మేకలు ఉంటే మేకలు చూసుకుంటాం అయ్యా, బీడీలు చుట్టుకుంటాం. అద్దసేరు అందుకే అడిగిన మీది, ఎందుకంటే జర చూస్తే మా కులం లెక్కనే అనిపించింది, మేము కుర్మలమే, తప్పుగా అనుకోకు. అయితే ఒక అద్దసేరు బీడీలు చెయ్యి, నేను షేర్ చేస్తా, నువ్వు అద్దసేరు చెయ్యి. మనం ఇంట్లోనే ఉందాం, మనకు తక్కువ అయిందేముంది. పొలం కిరాయిలు వస్తాయి, పొలం లడ్లు వస్తాయి. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది సార్. ఇది ఏ మాట? నీ మాట వినేది కాదు అసలు సంధ్య, నీ మాట వినేది కాదు అసలు. వినేది కాదు, పిల్లగాండ్ల దగ్గర కత్త కొట్టుకుడు. నన్ను కాదు, పిల్లగాండ్లను. పిల్లల్ని కూడా ఇంటి దగ్గర నీ దగ్గర రానియపోతుండే. ఇక నాకు విరక్తి పుట్టి 8 ఏళ్ళ బిడ్డ. ఆడగుడి ఇల్లు ఉన్నది బబ్బిలి వీధిలో, నిజామాబాద్. ఆడ కూడా ఓన్ హౌస్ ఉంది మీకు? ఓన్ హౌస్ ఉన్నది బిడ్డ. అవద్దం ఎందుకు కానీ నా బంగారం ఎత్తుకపోయింది, 15 తులాల బంగారం. అన్ని ఇవే దొంగేశాలు, దొంగ పనులు, లంగ పనులు. ఇక మేము బండి ఆడి పేరట్టున్నది బిడ్డే. నేను ఇలా ధైర్యం చేసి మొత్తం 4 నుంచి లేచిన బిడ్డే. ఆ ఎల్లవ్వ తల్లి నన్ను ఏమన్నా వెయ్యు కానీ ఇది తీసేస్తా. నాకు పిల్లగాండ్లు భయం వస్తుండే, నీ కోడలికి ఏదో సిగం వస్తుందంట దేవుడు. సిగం వచ్చి 1000 సంపాదించుకుంటుండే బిడ్డే. ఎట్లా వాళ్ళ వీళ్ళతన్నా? అంటే వాళ్ళకి జాతకాలు చెప్తుండేనా ఈమె?
నేను కోపం పుట్టి అన్ని మంచి మంచి బంగారు దుకాణం ఉన్నది బిడ్డ నాకు. నా మనవాడు పెట్టుకున్నాడు. ఆడి దగ్గర అన్ని కారట్లుండయి, అన్ని కాళ్ళ పెట్టేసిన బిడ్డ. నువ్వేమన్నా అనుకో, నాకు ఎటూ లేని దుఃఖం వచ్చింది. ఇద్దరు పుడితే ఇద్దరు లేరు తల్లి, కొడుకు పోయిండు, బిడ్డ పోయింది. బిడ్డ పోయింది. ఇప్పుడు నేను ఏం బతకాలా, ఎటు పోవాలా? 60 ఏండ్ల వయసు బిడ్డే. ఇది నాకే ఇగో నిన్న పడిపోతే ఒడ్డులు పిల్లగండ్లు లేపిండ్రు. ఇగో జారి పడ్డది కింద మొత్తం. ఇక్కడ చాలా మంది మంగళవారం వీడికి ఏదో చూపించుకొని వస్తారని చెప్తా ఉన్నారు. లైన్ నిలబడతారు అన్నారు కానీ నా కెపాసిటీ లేకుండే. చూడలే, నేను చూడలే. నాకు అచ్చంత ధైర్యం లేకుండే. ఏం చెప్తావు తల్లి? ఇప్పుడు నీ కొడుకుని పొట్టన పెట్టుకుంది, ఏం చెప్తావు ఇట్లాంటి వాళ్ళకి, ఆడోళ్ళకి? మీరు ఏం చేయాలనుకుంటున్నావు? సావుకు సావు బిడ్డే, సావుకు సావు. నా కొడుక రాడు, అది కావాలా. దాని పిల్లలకు అది దూరం కావాలా. మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? మరి ఆమె దూరం అయితే పిల్లలకి ఎవరు లేరు? నేను ఏ హాస్టల్లో ఉంచి పెంచుతా. ఇక ఈ పోరగాన్ని పెంచలేదా? బిడ్డ పిల్లల్ని పెంచినట్టు పెంచుతా. అయ్యా నాకా లగు లేదు. నేను దెబ్బ అండి పెట్టేటట్టు లేను. ఆ పిల్లనే చాయ్ వేసి పడ్డాక తెచ్చిపోసింది. ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్పారమ్మా? ఎలాంటి శిక్షలు వేసారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? 3. ఎవరెవరు 3? అసలు ఆడు దావకాన్లు ఉన్నాడు ఒక్కోడు. ఆడి పేరేంది? అనిల్, జర్నలిస్ట్. దీన్ని 3 వేసారు. ఎక్కడ, ఏ జైలు వేసారు? ఇక అది నాకు తెలియదు. ఏమని ఒప్పుకుందా? నేనే చంపేసిన ఒప్పుకుందా మీ కోడలు? ఫోను దొరకలేదు. నా కొడుకు బండి పోయింది, దాని బండి పోయింది. అయ్యా ఎంత ఉన్నోడన్నా మనం కురుమల్లం, నాకు కూడా బండి వస్తుంది. నా అన్నదమ్ముల భయంకు నేను బండి నడిపియ్యా. ఎందుకు? వాళ్ళ సిగ్గు పోతుంది. గీ ముసల్తనంకు బండి నడిపిస్తుందని. నా బండి ఆడ నిజామాబాద్ ఇంట్లో ఉన్నది కానీ సిగ్గు ఓడగొట్టుకుంటే మళ్ళా రాదు. ఒక్కదాన్ని అడుగు వీళ్ళని గల్లోళ్ళను మంచం వేసుకొని పంటుంటే బిడ్డ ముళ్ళుగట్ట పెట్టుకొని. ఈ రోజుకి అనిల్ అనే వ్యక్తి రోజు బీర్లు తీసుకొని వస్తుండేనంటే ఇడికి రోజు బిర్యానీ బీర్లు తెస్తే పిల్లలకు కూడా కనీసం 2 నెలల నుంచి పిల్లల్ని కూడా స్కూల్ పంపిస్తలే అంటే తెలియదు ఈ విషయం నీకు? తెలియదు బిడ్డ. నాకే పిల్లలు మాట్లాడేటోళ్ళు కాదా మీతోని? మాట్లాడితేనే దొరుకుతుంది, వాళ్ళని మాట్లాడితేనే కొడుతుంది. ఓకే. పోలీసు వాళ్ళు ఏం హామీ ఇచ్చారు తల్లి మీకు? మీకు న్యాయం జరుగుతుందని ఇచ్చిండ్రు. ఏం న్యాయం జరుగుతుంది అంటే ఒప్పుకున్నాక ఇంకా జైలు వేస్తారు అంతే. ఇక ఏమున్నది బిడ్డ. ఓకే, ఇది పరిస్థితి. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వీళ్ళు కుర్మోళ్ళు. ఓకే, వీళ్ళు కూడా కుర్మ కాబట్టి ఇప్పటిదాకా మనకు తెలియదు ఈ విషయము. కుర్మా వీళ్ళు కూడా తరచుగా ఈ మధ్య కాలంలో నేను ఒక కుర్మోడిగా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది 5వ విషయం. కుర్మ దాంట్లో 90% ఎట్లా ఉంటారంటే చాలా స్ట్రిక్ట్గా, వ్యవసాయాలు ఏంది, వాళ్ళ పని ఏంది, ఇంకో పక్కింటోని పోయేంత సందు ఉండదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఒక కుర్మోడిగా నాకు సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని కుర్మిళ్ళల్లో ఉండదు. ఇది ఎక్కడెక్కడో నడిచేది కానీ సిగ్గు అనిపిస్తూ ఉన్నది ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే దేవుడు ఉన్నాడో, ఇక్కడ ఎల్లమ్మ ఏదో నిలిపిరు, ఇక్కడ ఇంకా పుట్ట సంథింగ్ ఏదేదో, ఇక్కడ ఏదో బుట్ట సంథింగ్ ఏదేదో, ఇక్కడ ఒక మంత్రాలు కథ కార్ఖానా ఆమెదంతా. ఇగో బీర్ సీసాలు ఇక్కడ ఎంజాయ్. ఈ బుట్ట చూడండి, ఇగో ఎల్లమ్మ తల్లి బుట్ట అంట. ఈ బుట్ట ఈమె దగ్గరికి మంగళవారం చాలామంది ఈమె ఏం మంత్రాలు చేసినో ఏందో ఈమెదో పెద్ద కథ. మరి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇక్కడ ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ ఎల్లమ్మన ఏమో దేవత ఉంది ఇక్కడ. ఒకసారి ఆ దేవుని చూపించే ప్రయత్నం చేయ. ఒకసారి వెనక జరగన. ఇక్కడ దేవుణ్ణి పెట్టింది. ఇక్కడ చూడండి, ఇగో మొత్తం ఇక ఆమె రెగ్యులర్గా ఇక ఎవడైతే అనిల్ ఉన్నాడో మంచిగా బీర్లు బిర్యానీలు ఇవన్నీ అవే. ఇంకా ఇవి తీసేసినాయి ఎన్నో, ఇవన్నీ అవే. రోజు తాగడం, కళ్ళు సీసాలు అంటే కళ్ళు అంటే ఇక వేరేటోళ్ళు కానీ ఇక మొత్తం బీర్లే. ఇక ఎంజాయ్, ఇక పచ్చి ఎంజాయ్. ఇక్కడ సీసీ కెమెరా ఇక్కడ కూడా ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మొత్తం ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు, అక్కడ సీసీ కెమెరా మొత్తం ఎవరు వచ్చినా కనిపించకుండా మొత్తం సీసీ కెమెరాలు. అనిల్ అనేటోడు రెగ్యులర్గా వచ్చేటోడు. ఆ అనిల్ ఎవరైతే ఉన్నారో అనిల్ అనేటోడు కనిపించకుండా మంచిగా ఇంట్లో లోపల కూడా కెమెరాలు పెట్టించినట్ట. ఈమె మీద బాగా నమ్మకం ఉండి, ఈమె ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ వాళ్ళ వైఫ్, ఈమె నమ్మకం ఉండి అయినా సరే మొత్తం కెమెరా వైర్లు మొత్తం కట్ చేయించి ఈమె ఈ అనిల్ అనేటోడు పొద్దున
రాత్రి 9-10 గంటలకు వచ్చి మబ్బుల 3 గంటలకు వెళ్ళిపోయేటోడు అని చెప్తా ఉన్నారు. ఇది ఇలాంటి దారుణం జరిగింది ఇక్కడ. మొత్తం మీద ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళు మరి సమాజం ఎటుపోతున్నది, ఏం జరుగుతూ ఉన్నది అన్నది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తూ ఉన్నది. మా మతాలు అంటే మానవత్వాలు అనేది మట్టగలిచినాయి అంటే ఇక్కడే అనుకుంటాం. మంచిగా నిమ్మలంగా ఇలా ఈడొక సోఫా ఉంటుంది, ఇక్కడ లోపల కొంచెం తాళం తీయరా అమ్మా? లోపడదా? ఇది లోపట ఈ బెంచ్ ఉందా, ఇది సోఫా. ఇలా మంచిగా దీంట్లో కూర్చొని పిల్లల్ని అటు తినబెట్టేసి వీళ్ళిద్దరు ఆ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆ అనిల్ సంధ్యానా ఈ సంధ్య మంచిగా బీర్సీస ముంగడ పెట్టుకొని నిమ్మలంగా మా ఆయన లేడు, మంచిగా సౌదీలో ఉన్నాడు, నువ్వే నాకు హస్బెండ్ అనే విధంగా మొత్తం ముచ్చట్లు పెట్టుకొని పెద్ద పిల్లలు ఉన్నారు, పిల్లలకు అర్థమవుతుంది అనే సిగ్గుశరం లేకుండా ఆడదని మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొంటారు. ఈరోజు పిల్లల్ని రోడ్డు పాలు చేసింది ఒకడే కొడుకు, ఆ తల్లి. ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ కూడా లేదని చెప్తా ఉన్నారు. ఆ ఉన్నొక్క కొడుకును కూడా ఈరోజు మట్టిలో కలిపింది అనుకోవచ్చు కోడలు. బయట నేను నమ్మలేమరా అంటే ఇంట్లో కూడా ఆయనతోనే నమ్మకుంటున్నది పరిస్థితి. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇందులోనే కూర్చొని సరసలాడేది సంధ్య అని చెప్తా ఉన్నారు. ఇవి చెప్పలేకపోతున్న కొన్ని విషయాలు. మరి ఈ కాలం పుట్టిక మరి ఎందుకు ఇట్లా తయారైతుంది, మరి మనుషులకు ఎందుకు కళ్ళకు పొరవక్షణ చేస్తూ ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఊర్లలో బాగా చెప్తా ఉన్నాయి ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఊర్లలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో అలాంటి పట్టణాలలో చూసినాం, కానీ పల్లెటూర్లలో ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లు వచ్చేసరికి ప్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు. ఫోన్లలో చూసుడు కథ కార్ఖానా అంతా వేసి మొత్తం ఈమె మళ్ళీ దేవుడు వస్తాడు, ఈమెకు అన్ని విధాలుగా షిగాలు ఊక్కుంటా, ఈమె మళ్ళీ జ్యోతిష్యాలు చెప్పుకుంటా ఇన్ని కథలు చేసుకుంటా ఇగో ఈ కథ కూడా చేసింది. ఒక్కసారి లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇగో ఇక్కడ అన్ని కట్టింది, మరి ఎన్ని కంపెనీ కట్టిందో ఇంత కట్టాలి. ఇక్కడే రెంట్కుండేటోళ్ళు కూడా ఉంటారు. అందరి కళ్ళుగా గీన్నే వాళ్ళు కూర్చునేది ఇంత లోపల చేసిందో కనిపించదా? వాళ్ళు చూస్తూనే ఉంటారంట అక్కడ రెంట్కున్న వాళ్ళు కట్టుతుందని. మెల్లగా డోర్ పెట్టింది, బాత్రూమ్ పోయింది అని బయట పడేసి రమ్మని. ఇది పరిస్థితి. ఒకసారి లాక్ తీస్తారు. ఒకసారి మీకు లోపల కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా. మొగళ్ళని కడుపులో పెట్టుకున్న వ్యక్తులకి కఠిన చర్యలు తీసుకోవాలనే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో రక్తం, ఇగో ఇక్కడ రక్తం అంతా ఏం చేసిందో ఏందో మొత్తం మీద మొత్తం గారిని, ఇక్కడ రక్తం అంతా ఇక్కడ గారింది. ఆమె ఫోటో లేదమ్మా, ఆమె ఫోటోలు కాలబెట్టినవా? ఆమె ఫోటోలు అన్ని కాలబెట్టినవి. ఇక కాలబెట్టినా నా మనసు ఇరిగిపోయింది. అన్ని కాలబెట్టినా. ఇగో చూడండి, గివి గివి ఏంటి? మీరు కట్టించినా ఆమెనే కట్టిందా? ఆమెనే. ఇవన్నీ ఈ మంత్రాలు ఇవన్నీ ఆమెనే మొత్తం ఇంట్లో ఇవన్నీ ఆమె. ఓకే, వీళ్ళు ఎవరు? పిల్లల ఫోటోలు అవి. ఇగో బిర్యానీ డబ్బాలు చూసిరు కదా, ఇగో మొత్తం ఇక ఉంటుంది కదా, మొత్తం బిర్యానీ తెచ్చుకోవాలి, పిల్లలకు పెట్టాలి. పాప బాబు, పాప ఎంత పెద్ద ఉందో ఒకసారి చూడండి, జూమ్ చేయ పాపని. గడ నా ఫోన్లో నేను తీసుకో, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ ఇవి నాకు, ఒక ఫోన్ ఇక షూట్ చేసుకుంటాను. నువ్వే ఓకే. ఇది అలా పాప, ఆ పాప ఈయన బాబు, ఇది వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు లోపల. సీసీ కెమెరాలు పెట్టనీయాలి లోపల, సందు కాదు మళ్ళీ మిండల్ వచ్చేది. మరి ఉన్న మాట వాస్తవం, లోపల పెట్టనీయలే, సీసీ కెమెరా లోపల పెట్టనీయాలి. ఇది మొత్తం మీద ఇల్లు. ఇక్కడ కూడా ఒక మంచం ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇది ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. ఈయన మొత్తం ఒక్కసారి చూడండి, మొత్తం గందరగోళం. ఇది అలా కొడుకుది ఏదో అవార్డా సంథింగ్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ, బుక్క ఏదో హాస్పిటల్. ఇది మొత్తం మీద పిల్లల ఐడి కార్డులు, ఇవి స్కూల్ది పిల్లలే. ఈ మందులన్నీ అవే, ఇంట్లోనే మొత్తం కథలల్లి ఇగో ఇవన్నీ చూపించే ప్రయత్నం చేయి. ఇవన్నీ ఇదంతా మొత్తం ఆగమాగం చేసి మొత్తం మీద ఈ ఫోటోలు తీసి ఇక నా కొడుకునే చంపిన తర్వాత ఎందుకని మొత్తం కాలబెట్టిందని చెప్తా ఉన్నారు ఫోటోలని. ఇది మొత్తం మీద పరిస్థితి ఇక్కడ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.